నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే అమరావతి పనులకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతులతో అమరావతి పనులన్నీ కూడా పునఃప్రారంభం చాలా ఘనంగా జరిగినట్టు అర్థమవుతోంది. ఈ యొక్క అంశానికి సంబంధించి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మీడియా ముఖంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య అమరావతికి సంబంధించి అన్నీ కూడా తాత్కాలిక భవనాలు నిర్మించారని చెప్పేసి, రాష్ట్రం మొత్తంలో అమరావతి ఒక్కటే ఉన్నట్లుగా దాని మీదే దృష్టి సారిస్తుందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇదే అంశమనే మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్ నిన్నటి రోజున మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ రాష్ట్రంకి సంబంధించి ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో ప్రాంతాలు ఉంటే వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి కేవలం అమరావతి మీదే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందని చెప్పేసి, మిగతా ప్రాంతాలు ఏమైపోతాయని చెప్పేసి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఖజానాకి అమరావతి పేరిట కొల్లగొడుతుందని చెప్పేసి మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి? అంబటి రాంబాబు గారు ఆంధ్రప్రదేశ్కి ఒక పిట్టల దొర లాంటి వ్యక్తి. పిట్టల దొర కూడా మాట ఫ్లో ఎలా ఉంటుందంటే కంటిన్యూస్గా మాట్లాడేస్తాడు. సేమ్ ఈయన కూడా మాట్లాడతాడు, కానీ అందులో విషయం ఉండదు. విషయం ఉండ హాస్యాస్పదమైన మాటలు మాట్లాడతాడు. సేమ్ పిట్టల దొరకి ఈయనకి సంబంధం లేదు. మీరు అన్నారు తాత్కాలిక రాజధాని అన్నక ముందు ఇంకా చాలా మాట్లాడాడు ఆయన. నేను కూడా చూశాను దాన్ని, సోషల్ మీడియాలో వచ్చినాయి, మీడియాలో కూడా వచ్చినాయి, మెయిన్ మీడియాలో. ఆయన ఏమంటాడంటే గ్రాఫిక్స్ చూపించి ఇదిగో అదిగో అని గ్రాఫిక్స్ మనకి తెలియని అమరావతిలో కట్టడాలు ఎక్కడున్నాయి, మనం రోజు తిరగటం లేదా, మనకేమన్నా కనపడుతున్నాయా, ఎక్కడో ఆయన గ్రాఫిక్స్ చూపిస్తున్నాడు అంతేనన్నాడు. కానీ ఆయన మంత్రి పదవి 5 ఏళ్ళు, ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా 5 ఏళ్ల పదవిలో ఉంది కదా. అక్కడ అమరావతి నుంచే పరిపాలించారా, లేకపోతే కర్నూలు నుంచి పరిపాలించారా, వైజాగ్ నుంచి పరిపాలించారా, అనంతపురం నుంచి పరిపాలించారా, లేకపోతే శ్రీకాకుళం నుంచి పరిపాలించారా? ఎక్కడి నుంచి పరిపాలించారు అది ఆయన చెప్పాలి. ఎక్కడి నుంచి పరిపాలించారు? ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా తను 5 సంవత్సరాలు కూడా అదే అమరావతి నుంచి పరిపాలించాడు. ఇంకా పైగా ఆయన ఇంకోటి చెబుతున్నాడు, అసలు 10 సంవత్సరాలు హైదరాబాద్లో పరిపాలించుకోవడానికి మనకు రాజధానిగా అవకాశం ఉంటే కూడా ఎవరో కొడతారని పారిపోయి వచ్చాడన్నాడు. హైదరాబాద్లో ఎవరు కొడతారండి? ఎవరిని కొడతారు? చంద్రబాబునే కొడతారా? Z+ కేటగిరీ ఉన్న వ్యక్తిని అప్పటికే. ఇప్పుడు హైదరాబాద్లో 30% పీపుల్ ఆంధ్ర వాళ్ళు, 40% ఉన్నారు. తెలంగాణ వాళ్ళు ఎవరిని కొట్టట్లేదు, చంద్రబాబు నాయుడు గారిని కూడా కొట్టరు. రాజధానిగా ఉపయోగించుకోవడానికి వాళ్ళకి అభ్యంతరం లేదు. ఒక వరలో 2 కత్తులు ఇమ్మడం అంటారు చూసారా? ఒక రాజధానిలో 2 ప్రభుత్వాలు ఇమ్మటం బహు కష్టం. అందులోనూ ఒక భావోద్వేగమైన పరిస్థితుల్లో విడబడిపోయిన రాష్ట్రాలు, అదే హర్యానా, పంజాబ్ హర్యానాకి చండీగఢ్ రాజధాని. ఆ 2 సంయుక్తంగా కలిసి ఏర్పాటు చేసుకున్న ఒకే రాజధాని. ఎందుకంటే నిర్మాణంలో మనకు కలిసి వస్తే రెండింటికి సమదూరంలో ఉంది చండీగఢ్ అని. ఒక ప్లాంట్ సిటీగా డెవలప్ చేశారు. ఇది అట్టా కాదు, భావోద్వేగాలతో విడిపోయిన రాష్ట్రం ఇది. తర్వాత రెండోది ఏంటంటే, హైదరాబాద్ ఒక పక్కన ఉంటే పరిపాలించాల్సిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇంకో పక్కన ఉంది. అసలు రాజు ఒకసాట రాజ్యం ఒకసాట ఉంటుందా? తొగ్లక్ పరిపాలనలాగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఒక ముందు చూపుతో అవకాశం ఇచ్చింది కదా అని ఇప్పుడు నాకు ఇల్లు ఒకటి ఫ్రీగా ఇస్తా అన్నారు. నాకు తెల్లారు లేస్తే హైదరాబాద్లో పని, మీరు వైజాగ్లో నాకు ఆ ఇల్లు అద్దె లేకుండా ఉండమంటారు. నేను ఉంటానా? ఏంటి ప్రయోజనం నాకు వైజాగ్లో ఉంటే? అక్కడ ఖర్చు తప్ప నేను అక్కడ ప్రొడక్టివిటీగా చేయగలిగింది ఏం లేదు. రోజు అక్కడి నుంచి ఇక్కడికి తిరగటానికి ఇక్కడికే సరిపోద్ది. నేను ఇక్కడికి రావటం, చీకటి పడిపోవటం, మళ్ళీ తెల్లారి అక్కడికి వెళ్ళటం, అంతే కదా, వేస్ట్. అది ఆ మాటే తప్పు. ఎక్కడ రాజ్యం ఉందో రాజధాని అక్కడ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అంతా అక్కడ పెట్టుకుని వీళ్ళు ఫ్రీగా ఇచ్చారు కదా అని హైదరాబాద్ నుంచి పరిపాలన చేస్తే జనాలకి మేలు జరగదు. కాబట్టే ఆయన కష్టమో నష్టమో ఆ రోజు NGOలు కూడా చెప్పారు, మేము చెట్ల కింద నుంచి అయినా పనిచేస్తాం. ఎందుకంటే వాళ్ళు అవమానాలు పడ్డారు. వీళ్ళని 2nd గ్రేడ్ సిటిజన్స్గా చూస్తున్నారు సెక్రటేరియట్లలో, కమిషనరేట్లలో, అన్ని సాట్ల. అసలు మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారన్నట్టు మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు అయితే వాళ్ళని బయటకు కూడా తోసిన సందర్భాలు ఉన్నాయి. ఫర్నిచర్ ఇవ్వకుండా కూడా వాళ్ళని నిలబెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ అవమానాలన్నీ పడే కన్నా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో ఒకటే చెప్పారు, అయ్యా మీరు మాకు భవనాలు కట్టకపోయినా పర్వాలా, చెట్ల కింద అయినా చేస్తాం, జీతం లేకపోయినా చేస్తాం అని చెప్పారు. తర్వాత మాటకు నిలబడ్డారా లేదా తర్వాత మాట. ఆ రోజున ఆయన కూడా ఒక నిర్ణయానికి వచ్చాడు, కట్టుబట్టలతో అయినా వెళ్ళిపోయి బస్సు
బస్సులో కూర్చుని అయినా సరే, మొన్న విజయవాడ వరద ప్రదేశంలోనే బస్సులో కూర్చుని మానిటర్ చేశాడు కదా. ఇప్పుడు పనిచేసేవాడికి నువ్వు ప్యాలెస్లో ఉండావా, చెట్టు కింద ఉండావా, పుట్ట కింద ఉండావా అనేది చూడరు, పని ముఖ్యం. పని చేయలేని వాడికి ఈ కావాలి, దాని చుట్టూతో ఒక 20 అడుగులు ఫెన్సింగ్ వేస్తే తప్ప నేను లోన్ ఉండనంటాడు, ఒక 1000 మంది పోలీసులను పెట్టమంటాడు. ఆడితో అయ్యేది ఏం లేదు, ఆడికి వాడి ప్రాణం గురించి ఆడికి భయం ఉండాడు, ఇలాంటివి కోరతాడు. ప్రజల్లోకి వెళ్ళి పనిచేసేవాడికి నాకు పక్కన ఎవరున్నారు లేరని కూడా లేదు. ఎందుకు టంగుటూరు అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంయుక్త ఆంధ్రప్రదేశ్కి 81లో అనుకుంటాను నేను, 81, 82లో ఆయన కరీంనగర్ బస్టాండ్ ప్రారంభోత్సవానికి వచ్చాడు. ఆ రోజుల్లో ముఖ్యమంత్రులకి ఇంత సెక్యూరిటీ ఉండేది కాదు. అప్పుడు పెద్ద బస్టాండ్ కడితే వస్తే అనేక ప్రారంభోత్సవాల్లో అదొకటి అయితే అసలు ఆయన్ని ప్లేక్ దగ్గరికి వెళ్ళటానికి కూడా జనం ఎగబడితే పోలీసులు కూడా లేరు. ఆ రోజున కేఎస్ శర్మ గారిని జిల్లా కలెక్టర్ ఆయన ఇలా చేయబెట్టుకుంటా తీసుకెళ్ళాడు. ఆయన ఎవరిని ఏది సెక్యూరిటీ లేదా అని కూడా అడగల, పట్టించుకోవాలా. ఆయనకి అది ప్రారంభోత్సవం చేయటం ముఖ్యం తప్ప ఆయనకేం ప్రాణభయం లేదు, ఆయన ఎవడు చంపుతాడని 6 అణాల కూలీనని చెప్పేవాడు. అలాంటి చీఫ్ మినిస్టర్స్ ఎవరు కూడా ఇట్లాంటి ఆర్భాటాలు అంగులు చూడరు. ఆయన అంటాడు గ్రాఫిక్స్ చూపించాడు మనకెక్కడన్నా కనపడి అని. మరి ఆయన కళ్ళు మూసుకుని వెళ్తున్నాడా తెలియట్లేదా? 25 అంతస్తులు 70-80% కంప్లీట్ అయిపోయిన బిల్డింగ్స్ అక్కడ ఉంటే ఇవాళ వచ్చి ఆయన కూడా చూశాడు కదా ప్రధానమంత్రి గారు, గ్రాఫిక్స్ అయితే ఏమైనా మాయ చేశారు ఎవరన్నా? తర్వాత వీళ్ళు తాత్కాలికమైన కట్టారు, 2500 కోట్లు ఖర్చు వేస్ట్ చేశారన్నాడు. 2500 కోట్లు వేస్ట్ చేసింది బిల్డింగుల మీద కాదు, మౌలిక సదుపాయాలు కూడా చేసేసారు. అన్ని రోడ్లు, దానికి కావాల్సిన అన్ని ప్రణాళికలు సెక్టర్ వైజ్గా చేసి ఆఖరి కంకర్ కూడా వీళ్ళు వేసిన రోడ్ల నుంచి తవ్వుకెళ్ళిపోయారు. పాతిన పైప్ లైన్లు కూడా తీసుకెళ్ళి ఆయన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో వాడుకున్నారు. తర్వాత ఎలక్ట్రిసిటీ కేబుల్స్ తీసుకెళ్ళి విజయనగరం ఎమ్మెల్యే ఆయన పేరు వీరభద్రరావు గారు ఉన్నాడు, వీరభద్ర, వాళ్ళు వాడుకున్నారు. ఇట్లా దోపిడీ అంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని. అసలు ప్రభుత్వ సొమ్ము నేను 58లో పుట్టా, అప్పటికి మా చిన్నప్పుడు నేను 7-8 ఏళ్ళప్పుడు కూడా కంకర కనుక అయ్యన్న రోడ్ల మీద పోసిన గ్రావెల్ కానీ ఎవడో ముట్టుకోకపోయేవాడు, ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము పట్టుకుంటే షాక్ కొడుతుందన్న భయం ఉండేది. వీళ్ళు ప్రోత్సహించి టిప్పర్లని తీసుకొచ్చి మీరు తవ్వుకెళ్ళండి అని ప్రోత్సహించారు, ఎందుకంటే అక్కడ నామరూపాలు లేకుండా చెయ్యాలని. వీళ్ళకి సంబంధించిన మెటీరియల్స్, మెషినరీ అన్నీ దోసుకెళ్ళిపోయారు. ఇవాళ ఒక అడవిలాగా పెంచితే ఒక రిజర్వ్డ్ ఫారెస్ట్ లాగా మళ్ళీ అవన్నీ 36 కోట్లు పెట్టి ఖర్చు పెట్టుకుని 100 పొక్కలైన్లు దాదాపు 2 నెలల పాటు అహోరాత్రులు పనిచేసి క్లియర్ చేసినాయి, ఏది ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి. ఆయన ఆ మాటలు మాట్లాడుతున్నాడంటే మంత్రిగా ఉండి, ఇప్పుడు నువ్వు మంత్రిగా ఏ సచివాలయం నుంచి పనిచేసావు? 10 ఏళ్ళు పనిచేసిన ఒక భవనం 20 ఏళ్ళు పనిచేయదా, 30 ఏళ్ళు పనిచేయదా? తర్వాత అవి ఏమన్నా వదిలిపెడతారా వాటిని? నేను ఇంకోటి కూడా చెబుతున్నాను, నేను ఇక్కడ సమైక్య ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో కూడా ఒక క్యాంటీన్ ఎంత ఉండేదండి, మహా ఉంటే 40-50 మంది కూడా పట్టేవాళ్ళు కాదు. ఇవాళ రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చే ప్రజలు అక్కడ ప్రశాంతంగా టిఫిన్లు, భోజనాలు, ఒక అతిథి గృహంలాగా కొన్ని 100,000 మంది వస్తే కూడా పెట్టగలిగేటంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ క్యాంటీన్లు పెట్టారు. అన్నా క్యాంటీన్లు వీళ్ళు రాగానే తీశారు, మళ్ళీ సచివాలయం దగ్గర 5 రూపాయలకి పెడితే ఎంతోమంది అక్కడ ప్రశాంతంగా భోంచేస్తున్నారు, ఎక్కడికో వెళ్ళక్కర్లా, హాయిగా అందుబాటులో ఉంది, ధరలు అందుబాటులో ఉన్నాయి, నడక దూరంలో పెట్టారు. ఆయన మాట్లాడే మాటలు తర్వాత మిగిలిన అన్ని ప్రాంతాలు ఉన్నాయి అని చెబుతున్నాడు కదా. మరి వాళ్ళు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, 3 రాజధానులు ప్రతిపాదన చేసింది వాళ్ళ ప్రభుత్వమే. వైజాగ్లో 1 గజం భూసేకరణ చేయగలిగారా, సమీకరణ చేయగలిగారా? పరిపాలనా రాజధానికి ఇక్కడ 33,000 చేశారు, అక్కడ పోనీ 3,000 అన్నా చేయాలి కదా పరిపాలనా రాజధానికి. న్యాయ రాజధాని కర్నూలు ఉంది, అసలు ఒక్క ప్రకటన ఇచ్చాడా, మేము ఇక్కడ మీ రాజధాని పెడుతున్నాము, ప్రజలంతా ముందుకు రండి, అమరావతిలో ఇచ్చినట్టు రైతులు మీరు ఇవ్వండి, అదే రూల్స్ రెగ్యులేషన్స్, అక్కడ ఎంత భూమి ఇస్తే తిరిగి ఎంత డెవలప్ చేసిన తర్వాత ఇస్తామో అదే నిబంధనలు, నేనేమి పెంచను తగ్గించను, నన్ను నమ్మండి రమ్మని ఒక ప్రకటన ఇచ్చాడా? నేను మీ ప్రాంతంలో నేను పాలనా రాజధాని పెడుతున్నాను, ఉత్తరాంధ్రప్రదేశ్కి ఇది మేలు జరుగుతుందంటే ప్రజలు నమ్మి రావాలి కదా. నువ్వు ఎందుకు చెప్పలేకపోయావు? కర్నూలులో ఎందుకు చెప్పలేకపోయావు? నీకున్న విలువలు, విశ్వసనీయత ఆ రోజు ఏమైనా ఎందుకు మాట్లాడలేకపోయావు? ఇవాళ అంబటి రాంబాబు గారు ఒక సీనియర్ మంత్రిగా చేశాడు, ఆ రోజున ఆయన పక్కన నుంచుని ఆయన కూడా వెళ్ళి ఒక కాల్ ఇవ్వలేకపోయాడా వైజాగ్లో? మేము పాలనా రాజధాని పెడుతున్నాము, మీరందరూ ముందుకు రండి, మేము ఇక్కడ తాత్కాలికంగా క్యాంపు పెడుతున్నాము, భూములు ఇచ్చేవాళ్ళంతా ముందుకు రండి, పలానా సాట మేము నిర్ణయించాము, ఏదో ఒక ఊరు మీకు నచ్చిన ఊరు, భీమిలి ఉంది, పని భీమిలి దగ్గర పెడుతున్నానని చెబితే వచ్చేవాళ్ళు కదా. మీకు అంత విశ్వసనీయత ఉంటే మరి అనంతపురంలో ఏం డెవలప్ చేశారు? కియా పరిశ్రమ తీసుకొస్తే మీ ఎమ్మెల్యే ఎంపీ గోరంట్ల మాధవ్ అక్కడికి వెళ్ళి అరాచకం సృష్టించబోయాడు. ఒక అంతర్జాతీయ కంపెనీ ముందు వీరంగం వేస్తారా?
దాన్ని అది అంతర్జాతీయ వేదికల్లో కూడా చర్చ అయింది. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కియా లాంటి పరిశ్రమ అవమానాల పాలైంది, బెదిరింపుల పాలైంది. ఆయనకి నచ్చినాడికి, ఆడి బంధువులకి, ఆడి అనుచరులకి అక్కడ ఉద్యోగాలు ఇవ్వమంటాడా? ఎట్లా అవుతుందండి? కియా అనేది ఒక పెద్ద అంతర్జాతీయ పరిశ్రమ. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకున్నారు, లోకల్ వాళ్ళని, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకున్నారు. నువ్వు ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత కారు దీని మీద, బానెట్ మీద అరాచక మాటలు రాశారు. ఏదైనా ఒక మంచి గ్రీటింగ్స్ చెప్పమన్నారు, శుభాకాంక్షలు. ఆయన ఒక పోలీసు అధికారిగా ఉండి ఆయనకి ఆ పోలీసు బాసిజం అంతా అక్కడ చూపించబోయాడు. దానివల్ల ఆ రోజు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్షమాపణ చెప్పుంటే జరిగిన డ్యామేజ్ కనీసం కొంతలో కొంత రికవర్ అయ్యేది. కనీసం ముఖ్యమంత్రి కన్నా అక్కడ విఘ్నత ఉంది, క్షమాపణ చెప్పాడని. మావాడు చేయటం అతను హక్కు అన్నట్టు వ్యవహరించాడు. ఇలాంటి అంబటి రాంబాబు గారు ఆయన మంచి వ్యక్తి అయితే సత్తెనపల్లిలో మొన్న ఎందుకు గెలవలేకపోయాడు? ఆయన చేస్తున్న డ్యాన్సులు, ఆయన చేస్తున్న ప్రైవేట్ సంభాషణలు మహిళల పట్ల ఏ విధంగా ఉందో కూడా అందరికీ అర్థమైపోయింది. ఆయన ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. తాత్కాలిక భవనాలు కట్టారని. తాత్కాలిక భవనాలు అంటే మరి విత్ ఇన్ షార్ట్ టైంలో శాసనసభ జరిగింది, సచివాలయం ఏర్పాటైపోయింది, హైకోర్టు ఏర్పాటైంది. ఇవన్నీ 10 ఏళ్ల నుంచి నిరాటంకంగా జరుగుతున్నాయి. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాంటీన్ కూడా పెట్టాల. అక్కడ ఆ జడ్జీలు కూడా అన్నారు, ఈ ప్రభుత్వానికి ఇంత దూరంలో ఉన్నది అది ఆ విలేజ్, ఒక క్యాంటీన్ పెట్టాలన్న బాధ్యత తెలియదా అని. ఆ చిన్న ఒక ఫెసిలిటీ కూడా చేయలేకపోయారు. పని ఒకటి అమరావతిలో వీళ్ళ 5 ఏళ్ల పరిపాలనలో ఒక్క బ్రిక్ అన్న పెట్టారా? ఇంకా కొన్ని గేట్లు మూసేశారు వాస్తు అని. అదొక్కటి తప్ప చేసింది ఏం లేదు. కాబట్టి అంబటి రాంబాబు గారు పిట్టల ద్వారా మాటలు మాట్లాడటానికి పనికొస్తారు, కానీ ఈ పిట్టల దొరలు అందరూ కలిసే జగన్మోహన్ రెడ్డికి ఈ గతి పట్టించారు. ఇప్పుడు కన్నా కొంచెం నోరు మూసుకుని కనుక ఉంటే ఆ 11 సీట్లన్నా నెక్స్ట్ టైం వస్తాయేమో. ఇక వీళ్ళు నోరిప్పారంటే ఇక ఆ 11 సీట్లు ఉండదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉనికి కూడా ఉండదు. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులకు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.